ఐక్యత ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ మరియు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లేని వాళ్ళకు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు లేదు కాబట్టి వాళ్ళకు కూడా నేను పెడుతున్నా మరి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే మనము ఉద్యమకారులను ఐక్యత పరచడం ఒకటి ఉద్యమకారుల యొక్క జీవితం బాగోగులు ఎలా ఉన్నాయంటే ఈరోజు ఇక్కడ ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే మనం ఇప్పుడున్న పాలకవర్గాన్ని భయపెట్టాలంటే మనం కొంచెం స్ట్రెంత్ పెరగాలి. మనం అరే రేపు పొద్దుగాల ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో మన జెండాలు అయినప్పుడు మన ఉద్యమకాలను గుర్తించలే అంటే మనం ఇక్కడ చాలా తక్కువ స్ట్రెంత్లో ఉన్నాం. మనకు ఒక గుర్తింపు మనకు ఒక అది రాలేదు. ఇంకా ఏదో పెట్టుకుంటున్నాం, సరే 10 మందిని పుడుతున్నాము పోతున్నాము అయిపోతున్నాము. అట్లా కాకుండా ఏం చేయాలంటే ఇప్పుడు జనగామ టౌన్ జనగామ మండలాలు ఎన్నుండి ఒక్కొక్క మండలానికి ఒకరికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ మండలంలో ఆ ఇసుకపురంలో ఆ గానుపాడులో ఆ పక్క మండలంలో ఉన్న ఉద్యమకారులను ఒక వింగుగా తయారు చేసి ఈ 10 గ్రామాలు ఒకరికి ఈ 10 గ్రామాలు ఒకరికి ఈ 10 గ్రామాలు ఒకరికి జిల్లా మొత్తం మనం చేసుకుంటే కనీసం ఒక్కొక్క ఊర్లో 10-15 మంది అనేది దాదాపుగా 5 ఇళ్ళని 2 ఇళ్ళని 1 ఇళ్ళని వాళ్ళందరినీ సమీకరించి ఒక పెద్ద ఫంక్షన్ తీసుకొని అలా మీటింగ్ లాగా పెడితే అబ్బో ఉద్యమకారులకు ఒకటి ఏదో తయారవుతుంది అనేది పాలకవర్గ దృష్టికి పోతే అప్పుడు మనకు ఒక బలం ఉంటుంది. వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు ఏదైనా చిన్న సమావేశాలు కూడా. మనం ఈ చిన్న ఇంట్లో పెట్టుకొని పోతుంటే దీనికి బలం ఉండదు. అదొకటి ముఖ్యమైనది. అది ఇంకొకటి ఏంటంటే ఇలా ఇప్పుడు దాదాపు మనందరం సరే ఉద్యోగం నుంచి మనకేం ఫలాలు రాకుండా రేపు పొద్దుగాల ₹1 రాకుండా పర్వాలేదు, మనం బ్రతుకుతున్నాం. సరే మనం మన ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే కానీ సరే మనం దాన్ని ఏదో ఆశించి చేస్తలేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు దాంట్లో ₹1 రాకుండా పర్లేదు, ₹1 వచ్చినా పర్లేదు. కాకపోతే ఏమీ లేని వాళ్ళకు